ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియా దైవజన్మ, ఈరోజు శుక్రవారం ఉదయము ఉపవాస ప్రార్థన ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఉపవాస ప్రార్థన, సాయంత్రం లైవ్ కార్యక్రమం కూడా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న వారు లైవ్లోకి వచ్చి ప్రార్థనలో జాయిన్ అయ్యే అవకాశము దేవుడు మనకు కల్పించాడు. కాబట్టి తప్పకుండా సద్వినియోగం చేసుకోండి, వినియోగించుకోండి. రండి ప్రియా దైవజన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకొని క్లుప్తంగా కొన్ని విషయాలు దైవ ధ్యానం చేద్దాము. రండి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది: క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిదైశ్వర్యమునకు రాబో యుగములలో కనపరుచు నిమిత్తము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ప్రభువా మాకు వివరించండి, ఇరిచి వడ్డించండి. ప్రభువా మీరే మాతో మాట్లాడండి, మహిమా ఘనత పొందమని కన్న తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. సారాంశం తెలియచేయండి, ఇరిచి ముక్కలుగా ఆహారంగా వడ్డించి మహిమ పొందమని. నీ దాసుని స్వరం బోరగా తీసుకోండి, మీ స్వరం వినిపించండి. నీ శిలువ రక్తంతో మరొకసారి నీ దాసుని కడగండి, ఘనత పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం యొక్క, మనతో మాట్లాడబోయే ఆ లేఖనాల యొక్క సారాంశము, ఈ ఉదయకాల ధ్యానం యొక్క దాని యొక్క టైటిల్, దాని పేరు ఏమిటి అంటే అంత్యము యొక్క గమ్యము. అంత్య గమ్యము. ఈ అంత్యము గమ్యము ఏమిటి అంటే లేఖనాల్లో రాయబడినటువంటి మాటలు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు గమనిస్తూ వస్తే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు మనలో మిగిలిపోతూ ఉంటాయి. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, దేవుడు ఇంకా ఏమి చేయబోతున్నాడు, దేవుని యొక్క మనసులో ఆలోచన ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంటుంది. దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయన మనసులో ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి, దేవుని మనసులో ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ఈ యుగాలు, ఈ సంఘర్షణకు ఎప్పుడు నాంది చెబుతాడు దేవుడు, ఈ యుగాల సంఘర్షణకు అంత్యం ఎప్పుడు, ఈ విశ్వానికి స్థిరమైనటువంటి విశ్రాంతి ఎప్పుడు వస్తుంది, విశ్వానికి స్థిరమైనటువంటి విశ్రాంతి ఎప్పుడు వస్తుంది అని మనకు ప్రశ్నలు వస్తుంటాయి. అంత మాత్రమే కాకుండా, దేవుడు ఆదామును సృష్టించిన తరువాత ఈ యుగములు సమాప్తి అవుతాయి అని మనం చెప్పుకుంటూ, ఆదామును సృష్టించినటువంటి ఆ తరువాత యుగాలు అంతమవుతాయి అని మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అయితే
ఇక మీదట యుగాలు లేవని కాదు, యుగాలు రావని కాదు, జగాలు రావని కాదు. మరి ఏమిటి అంటే కొన్ని విషయాలు మనము చదువుకున్నటువంటి లేఖనాల్లో నుండి అపోస్తులైన పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట మనం చదువుకున్న ఎపిసిల్కి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో రాబోయే యుగాలలో జరగబోతున్నటువంటి దైవ ప్రక్షాళన, దేవుని ప్రక్షాళన, దేవుని యొక్క కార్యక్రమాలు మనము చాలా ఆలోచించవలసినటువంటి అవసరాన్ని మనకు నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా. కాబట్టి మనం చూస్తే దైవ ప్రక్షాళన జరగబోతుందని పౌలు యొక్క మాటల్లో గమనించగలము. గనుక మరికొన్ని యుగాలు ఇక మీదట రాబోతున్నాయి. అయితే ఒక కోవకు చెందినటువంటిది యుగాలు ఇప్పుడు అంతము కాబోతున్నాయి. ఆదామును సృష్టించినటువంటి ఈ కోవకు చెందినటువంటి యుగాలు అంతము కాబోతున్నాయి. ఇంకా కొన్ని యుగాలు రాబోతున్నాయనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ అంతము ఈ కొన్ని కోవకు చెందినటువంటి యుగాలు అంతము కాబోతున్నాయి. ఈ అంతము యుగాలలో దేవుని యొక్క జనతైక కుమారుడు ఆయన రక్తమాంసములు ధరించుకొని ఈ భూలోకమునకు, ఈ మట్టిగడ్డ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టి, యేసుక్రీస్తు ప్రభువారు అడుగుపెట్టిన తర్వాత జరగబోయే విషయాలు చాలామందికి తెలియని సంగతులు. కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది బోధకులు కూడా ఈ విషయం తెలియదు, ఈ విషయం మీద మనసు పెట్టలేదు, ఈ విషయాన్ని ధ్యానించడానికి కూడా ఇష్టపడరు. ఏమిటి ఆ విషయం అంటే ఈ యుగాలలో ఉన్నటువంటి వారికి, రాబో యుగాలలో ఉన్నటువంటి వారికి యేసు రక్తము, రక్తబలి లేదంటే బలి పశువుగా యేసు ప్రభు కలువరి శిలువలో బలి అవటము, తండ్రి అయిన దేవునికి బలియాగముగా అర్పించుకోవటము, బలి పశువుగా మారి రక్తం చిందించటము ఈ యుగంలో ఉన్నవారికి, అలాగే రాబో యుగంలో వారికి కూడా ఆయన రక్తము అవసరము అని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఎక్కడ ఆ లేఖనము సాక్ష్యమిస్తుంది అంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని మనం చదువుకుంటే ఏమని రాయబడిందంటే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొన వలనని తండ్రి అభిష్టమాయను. తండ్రికి ఒక అభిష్టము కలిగింది. తండ్రి అభిష్టము, తండ్రి అభిలాష, తండ్రి కోరిక, తండ్రి అయిన దేవుని కోరిక ఏమని రాయబడిందంటే, భూలోకములో ఉన్నవారిని కానీ పరలోకములో ఉన్నవారిని కానీ ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి. మళ్ళీ చదువుకుందాం ఆ మాట. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములో, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను, ఇక్కడంట భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. అది ఈ లోకంలోను పరలోకంలో ఉన్న వాటినన్నిటినీ సంధి చేసి ఆయన శిలువ రక్తము ద్వారా శుద్ధి చేసి ఏకపరిచి సమాధానపరచాలని తండ్రి అభిష్టమాయను. అంటే ఈ యుగంలో జీవిస్తున్న మానవ జాతి, ఆదాము సంతానమునకును, ఆ పరలోకంలో ఉన్నటువంటి మరి దైవ కుమారులు వారు దేవదూతలు కావచ్చు, వారిలో కొంతమందికి కూడా శిలువ రక్తము అవసరమని లేఖనము మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు
దైవ జనాంగమ. జాగ్రత్తగా మనము ఆ మాటలను గమనించినట్లయితే మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ద్వారా ఏమండి భూలోకంలో ఉన్న వారికి లేదంటే పరలోకంలో ఉన్న వారికి ఆయన జనతైక కుమారుని యొక్క రక్తము ద్వారా తనతో సమాధానపరిచి ఆయన సంధి చేసి వారిని మరి సమకూర్చి ఒక కుటుంబంగా చేర్చాలని లేఖనము పౌలు ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఆ మాటలు మీరు ఎప్పుడైనా ధ్యానించారా ప్రియ దైవజనమా? ధ్యానిస్తే ధన్యులు, ధ్యానించకపోతే జాగ్రత్తగా మనము వినవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. భూమి మీద ఉన్నటువంటి వాటిని, పరలోకములో ఉన్న వాటిని కూడా దేవుడు యేసుక్రీస్తు శిలువ రక్తము చేత తనతో సమాధానపరుచుకొన కోరుతున్నాడని తండ్రి అభీష్టమైందని చెబుతున్నాడు. అంటే గత యుగాలలో తేజోవాసులుగా ఉన్న పరిశుద్ధులు కూడా యేసు రక్తము క్రిందికి వస్తారు. ఇప్పటి మానవ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ యేసు రక్తం కిందికి వస్తారు అని ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమండి తన మనసులో మారుమోగుతుందన్నమాట. యేసునందు విశ్వాసం ఉంచువారు కూడా యేసు రక్తము కిందికి వస్తారు. అప్పుడు ఈ విశ్వమే యథార్థవంతులైనటువంటి భక్తులను యేసు కుటుంబము అవుతుంది. యేసు కుటుంబీకులు అవుతారు. ఈ యుగములో యథార్థవంతులు క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఏమవుతారంటే యేసుక్రీస్తు కుటుంబం అవుతారు. ఈ సకల విశ్వమంతా ఒకే ఆరాధన కుటుంబం అవుతుందన్నమాట. ఈ దైవారాధికులందరూ కుటుంబంలో చేరిన వారు ఏమండి ఎంతోమంది భక్తులు ఆ నిత్య చీకటి యొక్క కొంతమంది నిత్య చీకటి యొక్క ఆ ఆధీనములో ఉన్నారు. అయితే ఏమి జరగబోతుందంటే ఆ నిత్య చీకటితో నిండి ఉన్నటువంటి ఆ కుటుంబం ఏమవుతుందంటే ఆ నిత్య చీకటి నివాసులైనటువంటి వ్యక్తులందరినీ ఊడ్చి పోగు చేసి దేవుడు అగ్నిగంధకాలను వేయబోయే రోజు వస్తుంది. అంటే ఈ నిత్య చీకటికి ఆ నిత్య చీకటి యొక్క అనుచరులకు అగ్నిగంధకాలను వేసి బంధించి దానికి సరిహద్దులు నియమించి మనము అడిగినటువంటి లేదంటే మన మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు జవాబు రాబోతుంది. అంటే దేవుడు ఇలాగే వదిలేస్తాడా అని మనం అనుకుంటాం కదా. దేవుడు అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇలాగా మాటికి పడిపోవటము చెడిపోవటము ఈ నిత్య చీకటిని ఎందుకు ఉంచాడు అని మనము చాలాసార్లు ధ్యానిస్తూ వచ్చాం కదా. వీటన్నిటికు అంతిమ గమ్యము ఒకటి, దేవుని లక్ష్యములో ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రణాళిక జరగబోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మీదట ఆ నిత్య చీకటి ఉనికి అగ్నిగంధకాలలో సర్వ పొలిమెరలకే పరిమితం అవుతుంది. అంటే దానికి ఒక పొలిమెర ఉంది, దానికి ఒక హద్దులు ఉన్నాయనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఏమండి అక్కడే ఇక దాన్ని బంధించి ఉంచడానికి దేవుడు ఒక ప్రణాళిక చేస్తున్నాడు. మనము మునుపు చెప్పుకున్నట్లు సృష్టింపబడినది నశింపబడదు, స్పష్టము రాని దానికి నశించుటకు దేవునికి ఇష్టముండదు, లేదంటే ఆయన దాని మీద శక్తి పొందడు, అది అసాధ్యము అని మనం ధ్యానించుకున్నాం. అంటే అది సృష్టింపబడినది కాదు, అది దానంతట అది ఉన్నది. ఏది? ఈ నిత్య చీకటి. అయితే ఈ నిత్య చీకటిని ఎందుకు నిర్మించాలి, ఎందుకు దేవుడు అలా తయారు చేశాడు, సృష్టి ప్రణాళికను ఎందుకు అలా చేయవలసి వచ్చింది అని మనం చాలాసార్లు అనుకుంటుంటాం. అయితే దాని అన్నిటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే న్యాయబద్ధమైనటువంటి చర్యలు తీసుకొని ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆ వ్యక్తిని రాబోయే యుగాల్లో ఉండబోయే ఆ విజ్ఞాపన పరులందరూ ప్రశ్నించే అవకాశం ఉంది. దేవుడు ఇలా చేస్తాడేంటి, అలా చేస్తాడేంటి? ఒకవేళ ఆ సృష్టింపబడినటువంటి వ్యక్తిని నాశనము చేస్తే మరి దేవుడు కూడా సృష్టింపబడని వాడు కదా, ఈయన కూడా అంత్యం జరగవచ్చా అని కొంతమంది వాదిస్తారు. లేదంటే విజ్ఞానులు కొంతమంది దాని గురించి చర్చిస్తారు అనే ఆలోచన కూడా దేవుడు తన మనసులో ఉంచుకొని ఎప్పుడు ఎలా చేయాలో
దాని ప్రణాళిక ప్రకారము దాన్ని ఎక్కడ బంధించాలో, తన ప్రజలను ఎలాగా ఒక నీతిమంతుల కుటుంబంగా చేయాలో దేవుని ప్రణాళిక సిద్ధము చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ ప్రణాళిక అంతా జరిగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆ చీకటిని బంధించి అగ్నిగుండములేసి దానికి సరిహద్దులు నియమించి ఈ దైవ ప్రణాళిక ప్రకారము దైవ కుటుంబానికి నిత్యత్వమును లేదంటే ఇంకెన్నడూ పాపం ప్రవేశించకుండా దేవుడు తన కుటుంబాన్ని నిర్మించబోతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కనుక దేవుడు ఈ యుగాంతములో చేయబోతున్నటువంటి ఆ నిత్య చీకటి అనేది ఏమండి సాపేక్షత న్యాయాన్ని బట్టి ఆ నిత్య చీకటిని ఏం చేయబోతున్నాడంటే ఇస్సోములో ఎప్పుడు యుగాలకు పూర్వం కానీ అది ఉండినది కాబట్టి ప్రస్తుత యుగాలు అయిపోయిన తర్వాత కూడా అది ఉంటుంది. అయితే ఎక్కడుంటుందంటే దాన్ని ఈ యుగంలో ఒక చోట బంధించి ఇకెన్నటికీ బయటికి రాకుండా దానికి ఒక సరిహద్దులు నియమించి ఉంచుతాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రికలో మరొకసారి మనం చూసుకుంటే అక్కడ మనకు దొరికే మాట ఏంటి, రాయబడిన మాట ఏమిటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అంటే అక్కడ ఏమని రాయబడింది మనం చదువుకున్నాం కదా, మూలవాక్యము, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మైదైశ్వర్యము రాబో యుగములో కనపరుచు నిమిత్తము దేవుడు ఇలాగూ నియమించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రియ దైవజనమ, ఈ యుగాంతము తర్వాత ఆ అగ్ని గంధకాలలో లేదంటే అగ్నిగుండంలో ఒక బందీ, ఒక ఖైదీగా ఉండబోతున్నటువంటి ఈ నిత్య చీకటిని మనము జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ మనం గమనిస్తే ఈ యుగాలు రాబోతున్నటువంటి యుగాలు, ప్రస్తుత యుగాలలో ఆదాము అవ్వలు ఈ భూమి మీద ప్రజలతో ఎలాగైతే వారు నింపబడ్డారో ఆదాము క్రీస్తుకు సాదృశ్యము. మనం రోమపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం చూసుకుంటే ఆదాము క్రీస్తుకు సాదృశ్యము, అవ్వయేమో సంఘానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి ఈ రాబోయే యుగాలలో కూడా ఏమండి కడపటి ఆదాము ఆ కడపటి అవ్వలాగా ఉండి వారు జతపరచబోయే ఆ కుటుంబము జతపరచబడి, ఏది సంఘము క్రీస్తు ప్రభు వారు జతపరచబడి ఆ కనబోయే బిడ్డలు ఎలాగుంటారు అంటే వాళ్ళు ఇంకెన్నడూ వారిలో పాపము ప్రవేశించదు. కారణం ఏంటంటే ఈ నిత్య చీకటిని నిత్యాగ్నిగుండములో బంధించి దానికి సరిహద్దులు నియమించి తన అనుచరులందరినీ అందులో బంధించేస్తాడు దేవుడు. కనుక ఇప్పుడు దేవుడు చేయబోతున్నటువంటి పని ఏమిటంటే అదే పని జరగబోతుంది. ఇప్పుడు ఎలాగుందంటే ఈ సృష్టి ఇంకా పిండముగానే ఉంది. ఇంకా దేవుడు తయారు చేస్తున్నాడు ఆయన మనసులో ప్రణాళికను, హృదయంలో ప్రణాళికనన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఇటువంటి సృష్టి చేశాడు అని మనం అనవసరంగా బలహీనపడకూడదు. దేవుడు ఆ నిత్య చీకటిని ఎందుకు ఉంచాల్సిన అవసరం ఏంటంటే దానికి సాపేక్షత న్యాయం కావాలి అని దేవుడు ఎదురు చూశాడు. అది రాబోతుంది, దాన్ని ఒక మూలకు త్రొక్కివేసే రోజు రాబోతుందనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశము కలగబోతుందనేది మనం మర్చిపోకూడదు. ఏమడి కడపటి ఆదాము అయినటువంటి ఆయన భార్య కలిసి క్రొత్త భూమిని క్రొత్త మనుషులను ఆయన క్రొత్త మనుషులను కనబోతున్నాడు. ఆ తర్వాత నిత్యత్వములో అంటే ఇప్పటి శారీరక సంస్కరణలో కుటుంబం దాకా దేవుడు తన సంఘానికి బ్రహ్మ పదవి, సృష్టికర్త పదవి, నిత్యత్వంలో ఉన్నటువంటి ఇది దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమికి కూడా అధికారం ఇవ్వబోతున్నాడు. ఇది ఎలాగంటే దైవ కుమారులు అని పిలుస్తున్నాడు. దైవములు లేదంటే దైవ సమూహము లేక ఆ స్త్రీ ద్వారా పుట్టినటువంటి జనతైక కుమారుని ద్వారా పుట్టినటువంటి ఈ సమాజం. అందుకే
కీర్తనల గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. 82వ కీర్తన మనం జాగ్రత్తగా గమనిస్తే 82వ కీర్తనలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దైవజనమ చాలాసార్లు చెప్పుకున్నాము. 82వ కీర్తన 6వ వచనంలో మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. ఏంటంట? మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను అని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఎవరు ఈ దైవములంటే నూతన భూమి మీద ఎల్లకాలము పరిశుద్ధముగా ఉండబోతున్నటువంటి కుటుంబము. ఈ భూమి మీద క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇక్కడ మనకు సృష్టింపబడుతుంది కదా. ఈ భూమి మీద ఉండబోయే కుటుంబము ఇది నూతన కుటుంబం. ఎన్ని కోట్ల ఏండ్లు గడిచినా సరే, ఎన్ని కోట్ల యుగాలు గడిచినా సరే ఏమవుతారంటే ఈ కుటుంబంలో ఎన్నటికీ పాపము ప్రవేశించకుండా అది నూతన ప్రపంచంలో మళ్ళీ పాపానికి చోటు లేకుండా ఏం చేస్తారంటే పాపాలను నిషేధించి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఉండే కుటుంబముగా ఉండబోతుంది. ఆ చీకటి అగ్నిగంధకములు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈనాడు చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఏమని? దేవుడు దేవదూతలను సృష్టిస్తే వాళ్ళు పడిపోయారు, మానవులను చేస్తే వాళ్ళు పడిపోయారు. ఇక దేవుని యొక్క గొప్పతనము ఏమిటి? ఆ పతనము జరగటానికి వీలు లేని ఒక ప్రపంచాన్ని దేవుడు ఎందుకు సృష్టించలేదు అనే ప్రశ్నకు సమాధానము మనకు త్వరలోనే దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు ఆ నిత్యత్వములో ఎన్నడూ పడిపోని కుటుంబాన్ని చేయటానికే దేవుడు ప్రణాళిక అంచెలంచెలుగా ఆ నిత్య చీకటిని నాశనము చేసి ఆయన నరహంతకుడు అనిపించుకోవటానికి కానీ ద్రోహి అనిపించుకోవటానికి కానీ ఆయన ఇష్టపడలేదు. ఆయన చేయకూడని పనులు ఉన్నాయి కాబట్టి ఆయన విషయాలు చేయకుండా ఏం చేస్తాడంటే చాలా ప్రణాళిక కలిగి దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే సృష్టింపలేనిది పతనము జరగటానికి వీలు లేని ప్రపంచాన్ని దేవుడు సృష్టించగలడు. తప్పకుండా సృష్టిస్తున్నాడు. ప్రస్తుతము ఆయన అదే పని మీద ఉన్నాడు. దేవుడు ప్రారంభించినటువంటి సృష్టి కార్యము ఇంకా సమాప్తము కాలేదు. సమాప్తం కాలేదు. ఈ సృష్టి ఆరంభం ఇంకా పూర్తి కాలేదు, సమాప్తం కాలేదు. ఈ విశ్వము ఇంకా పిండమ దశలో ఉందనే విషయాన్ని మనం గమనించాలి. పిండమ దశలో అంటే చిన్న బిడ్డ పుట్టాలి, పెరగాలి, పెద్దవాడవ్వాలి. దేవుని యొక్క ప్రణాళిక అంత గొప్పదండి. పిండమ దశలో ఉంది. మనం ఏమనుకుంటామంటే మనం పుట్టాము, పెద్దోళ్ళమయ్యాము, ముసలోళ్ళం అయిపోతున్నాము, ఇన్ని యుగాలు గడిచింది అనుకుంటున్నాము. ఆయన లెక్కలకు మన లెక్కలకు చాలా తేడా ఉంది. కనుక ఇక రాబోయే యుగాలు ఉన్నాయి. ఆ రాబోయే యుగాల్లో దేవుడు చేయబోతున్నటువంటి నిత్య ప్రణాళిక, హల్లెలూయా, ఆ నిత్య ప్రణాళికను దేవుడు ఆ తర్వాత ఏం చేస్తాడంటే పుట్టబోయే ప్రపంచాల్లో ఇంకా ఎప్పటికీ ఒక లూసిఫర్ పుట్టడు, మళ్ళీ ఒక తిరుగుబాటు జరగటానికి అవకాశమే లేదు. ఆ మహిమ ప్రపంచం నిర్మాణమే దేవుని అంతిమ లక్ష్యము. ఈ గురితోనే దేవుడు సమస్త కార్యాలను చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ నిషేధాలకు కానీ ఈ విషయాలకు కానీ దేవుడు నిర్దోషి కనుక ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. అంతేకాదు మనకు లేఖనం ఏం చెబుతుందో తెలుసా? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనములో కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అని చెబుతుంది. కావ్య గ్రంథమైనటువంటి ప్రసంగి గ్రంథము. కాబట్టి ఈ ప్రవచన గ్రంథాన్ని కూడా మనము జాగ్రత్తగా చదివి చూస్తే దేవుడు కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు, ముందు జరిగిన దానికంటే తర్వాత స్థిరమైనది చేస్తాను అని దేవుడు మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని సృష్టి కార్యము ఆరంభించబడిన కంటే ఆ కార్యము అంతమైనప్పుడు ఫలితము అత్యంత మహిమకరంగా ఉండబోతుందనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే సృష్టించినప్పుడు దానికంటే అది ముగింపుకు ఘనంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. అదే
మనకు ప్రసంగి భక్తుడు చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు మూలవాక్యం చదువుకుంటే ప్రియా దైవజనమ, అక్కడ రాయబడినటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైనటువంటి తన కృప మహిదైశ్వర్యము రాబో యుగములో కనపరుచు నిమిత్తము. రాబో యుగాలు, ఈ యుగాలు ఉన్నాయి, రాబో యుగాలు ఉన్నాయి కనుక ఈ యుగాలలో చేసిన కార్యము, లేదంటే యేసు ప్రభు ఆయన భూమి మీద అడుగుపెట్టి, ఈ మట్టిగడ్డ మీద అడుగుపెట్టి రక్తమాంసాలు ధరించుకొని ఆయన రక్తం చిందించి ఈ యుగములో ఉన్నవారికి ఆ యుగములో ఉన్నవారికి రక్షణ కలిగించి దైవ కుటుంబములో అందరిని చేర్చడానికి దైవ ప్రణాళిక జరిగింది. అది తండ్రి అభిష్టము, తండ్రి హృదయాభిలాష అయింది. కనుక ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, మనసులో పెట్టుకోవాలి. ఏమండి, దైవ దీవెనలు పొందాలి. రండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేంగల తండ్రి స్తోత్రాలు. ఇతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి ప్రభువా, అయ్యా మీరు దీవించండి ప్రభువా. నీ దైవ చిత్తాన్ని, నీ ప్రణాళికను అందరూ అర్థం చేసుకొని నైనా అందరూ ప్రభువా ఈ సర్వసత్యం కొరకు పోరాటం చేయడానికి అందరినీ ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల దీవెనలతో లేదా ఈరోజు వారు ప్రారంభిస్తున్న పనులన్నింటినీ ప్రభువా మీ స్వాధీనంలో తీసుకొని జ్ఞానం ఇచ్చి నడిపించండి. దినదీవెన దినరక్షణ దయచేసి మహిమ పొందమని, దినచర్య అంతట్లో మీ సన్నిధి కాపుదల ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.